నది ఒడ్డున పక్షుల ఇల్లులు. పక్షుల గ్రామం మధ్యలో నుండి ఒక అందమైన నది పారుతూ ఉండేది. ఆ నదికి ఇరువైపులా కొన్ని పక్షుల కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. నదికి కుడివైపున తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద వంటి శాంతంగా ఉండే పక్షుల ఇల్లుండేవి. ఆ ప్రాంతాన్ని అందరూ సరదాగా సహనపు గట్టు అని పిలిచేవారు. ఇక నదికి ఎడమవైపున చిచ్చుకాకి, లూసీ పౌరం, కుహుబాతు వంటి కొంచెం గడసరి పక్షుల ఇల్లుండేవి. దానికి వాళ్ళు గొప్పల గట్టు అని పేరు పెట్టుకున్నారు. ఈ రెండు గట్ల మధ్య రాకపోకల కోసం ఒక చిన్న పడవ ఉండేది. రోజంతా పనులు చేసుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఈ రెండు గట్ల పక్షులు నది ఒడ్డున చేరి కబుర్లు చెప్పుకోవడం అలవాటు. అయితే మా గట్టు గొప్ప అంటే మా గట్టు గొప్ప అని సరదాగా వాదించుకోవడం కూడా వాళ్ళకి అలవాటే. ముఖ్యంగా వంటల విషయంలో తుని పిచ్చుకకి, చిచ్చుకాకి మధ్య ఎప్పుడూ ఒక చిన్నపాటి పోటీ నడుస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం అందరూ నది ఒడ్డున కూర్చొనుండగా ఆ రోజు పట్టిన చేపల గురించి సంభాషణ మొదలైంది. చిచ్చుకాకి గొప్పగా తన రెక్కల్ని విదిలిస్తూ, ఈ రోజు నేను పట్టిన చేపను చూసారా? అక్షరాల 2 కిలోలుంటుంది. ఈ చేపతో నేను పులుసు పెడితే దాని వాసనకే మీరందరూ మా గట్టు వైపు ఈదుకుంటూ రావాల్సిందే. అమ్మో, 2 కిలోల అంత పెద్ద చేపను నువ్వు ఒక్కదానివే ఎలా పట్టావు చిచ్చు? అది నిన్ను నీళ్ళల్లోకి లాక్కెళ్ళలేదా? నా బలం ముందు ఆ చేప ఎంత చోటో. అయినా వంట చేయడంలో నా తర్వాత ఎవరైనా, ముఖ్యంగా ఈ తుని అని తుని పిచ్చుక వైపు వెటకారంగా చూసింది. తుని పిచ్చుక శాంతంగా నవ్వుతూ, వంట రుచిగా ఉండడానికి చేప పెద్దగా ఉండక్కర్లేదు చిచ్చు, చేసేవాళ్ల చేతిలో నైపుణ్యం ఉండాలి. ఓహో, నీకు నైపుణ్యం ఎక్కువైందా? అయితే ఒక పోటీ పెట్టుకుందామా? రేపు మన ఇద్దరం చేపల పులుసు వండుదాం. ఎవరి వంట రుచిగా ఉంటుందో మహీగ్రద్ద గారు తీర్పు చెబుతారు. గెలిచిన వాళ్ళ గట్టే గొప్ప గట్టు. ఓడిపోయిన వాళ్ళు వారం రోజుల పాటు గెలిచిన వాళ్ళ బట్టలు ఉతకాలి. ఏమంటావు? ఈ సవాలు వినగానే అక్కడున్న పక్షులన్నీ ఆసక్తిగా చూశాయి. ఆహా, భలే పోటీ! చిచ్చు, నువ్వు గెలిస్తే తుని చేత నా బట్టలు కూడా ఉతికించుకోవచ్చు. నాకు చాలా పని తగ్గుతుంది. చిచ్చు, నాకు పోటీలు గొడవలు ఇష్టం లేదు. కాని నువ్వు నా వంటను తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి నేనీ పోటీకి సిద్ధం. రేపు చూద్దాం ఎవరి చేతిలో ఎంత నైపుణ్యం ఉందో. మహీగ్రద్ద గంభీరంగా, సరే సరే, నేను న్యాయ నిర్ణేతను. కాని నా తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. రుచిలో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఒప్పుకోను. ఇద్దరూ మీ వంట సామగ్రిని సిద్ధం చేసుకోండి. ఆ ప్రకటనతో పక్షుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలందరూ కేరింతలు కొట్టారు. అమ్మా, నువ్వే గెలవాలి. చిచ్చు అట్ట బట్టలుట్టుకోవడం నాకు చూడాలనుంది. మా అమ్మే గెలుస్తుంది చూడు. మా అమ్మ వంట ముందు మీ అమ్మ వంట జుజుబి. ఆ రాత్రి ఇద్దరూ తమ తమ ఇళ్లల్లో పోటీకి సిద్ధమవడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి ఇంట్లో పెద్ద హడావడి మొదలైంది. అవరే చిన్నగా, రేపు మనం ఎలాగైనా గెలవాలిరా. తోనే వంట బాగా చేస్తుంది, కానీ మనం తెలివి ఉపయోగించాలి. నేను వండే చేపల పులుసు మామూలుగా ఉండకూడదు. దానికోసం నేను ఒక రహస్య పదార్థం వాడతాను. ఏంటమ్మా రహస్య పదార్థం? బంగారమా? అంతకంటే విలువైందిరా. అదే గొప్పల పొడి. అది వేస్తే ఎంత చప్పగా ఉన్న కూరైనా సరే తినేవాళ్ళు ఆహా అద్భుతం అని అనాల్సిందే. మన పాత తాతల కాలం నాటి రహస్యం అది అని గాలిలో చేతులూపుతూ చెప్పింది. నిజానికి ఆ గొప్పల పొడి అనేది ఏమీ లేదు. అది చిచ్చుకాకి సృష్టించిన ఒక కట్టుకథ. తాను రంగు కోసం కొంచెం పసుపు, వాసన కోసం ఏదో ఆకును కలిపి ఒక పొడి తయారు చేసి దానికి ఆ పేరు పెట్టింది. మరోవైపు తుని పిచ్చుక ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అమ్మా, నువ్వేం స్పెషల్ మసాలా వాడటం లేదా? చిచ్చు అట్ట ఏదో మాయలు చేస్తుండేమో. వంటకు కావాల్సింది మాయలు కాదు బుజ్జి, మంచి మనసు. మనం ఎప్పుడూ వండుకునేలాగే ప్రేమతో వండుదాం. అది అసలైన రుచినిస్తుంది. మరుసటి రోజు ఉదయం నది ఒడ్డున 2 గట్ల మీద పెద్ద సందడి మొదలైంది. సహనపు గట్టు మీద తుని పిచ్చుక తన చిన్న పొయ్యి, శుభ్రమైన గిన్నెలతో వంటకు సిద్ధమైంది. గొప్పల గట్టు మీద చిచ్చుకాకి మాత్రం ఒక పెద్ద ఇత్తడి గిన్నె, 10 రకాల మసాలా డబ్బాలతో పెద్ద హంగామా సృష్టించింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, చూసారా నా వంట సామాగ్రి చూసారా? రాజుల కాలం నాటి ఇత్తడి గిన్నె. ఇందులో వండితే రుచి రెట్టింపు అవుతుంది. కుహుబాతు పడవలో అటూ ఇటూ తిరుగుతూ కామెంటరీ చేస్తూ, అందరికీ నమస్కారం. ఈ రోజు మన నది ఒడ్డున గరిటెల సమరం మొదలు కాబోతుంది. సహనం గట్టు నుండి శాంతమూర్తి తుని గారు, గొప్పల గట్టు నుండి గరం గరం చిచ్చు గారు పోటీ పడుతున్నారు. చూద్దాం ఈ రోజు రుచి ఎవరి వైపు ఉంటుందో. పోటీ మొదలైంది. తుని పిచ్చుక ప్రశాంతంగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలకు ఉప్పు, కారం, పసుపు పట్టించి నూనెలో వేయించడం మొదలుపెట్టింది.
ఆ వాసనకి అక్కడున్న సగం పక్షులు ఆకలితో అల్లాడిపోయాయి. ఇక చిచ్చుకాకి వంట మొదలుపెట్టింది. చూడండి, ఇప్పుడు నా రహస్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. ఇదే ఆ గొప్పల పొడి అంటూ తాను తయారు చేసిన పసుపు పొడిని గాలిలో చల్లుతూ చేపల కూరలో వేసింది. ఆ పసుపు ధూళికి అక్కడున్న వాళ్ళందరికీ తుమ్ములు ఆగలేదు. అయ్య బాబాయ్, చిచ్చు, ఇది గొప్పల పొడా లేక తుమ్ముల పొడా? ఆగండి, నా వంట పూర్తి కానివ్వండి, అప్పుడు తెలుస్తుంది నా గొప్పతనం అంటూ తాను పట్టుకొచ్చిన 2 కిలోల చేపను గాల్లోకి ఎగరేసి స్టైల్గా గిన్నెలో వెయ్యబోయింది. కాని ఆ చేప చెయ్యి జారి నేరుగా నదిలో భూమని పడింది. నీళ్లు చిమ్మి అక్కడున్న లూసి పావురం మీద పడ్డాయి. అయ్యో, నా కొత్త చీర! చిచ్చు, నీ వంట ప్రదర్శనకి నా చీర బలైంది. ఇక చిచ్చుకాకి ఏమో ఏమీ తెలియనట్లుగా, అయ్యో, చేపకింకా బ్రతికే ఆశ ఉన్నట్టుందే, అందుకే నీళ్ళలోకి దూకేసింది. పర్లేదులే, నా దగ్గర ఇంకో చేప ఉంది అంటూ మరో చేపతో వంట కొనసాగించింది. వంట జరుగుతూ ఉండగా చిన్నుకాకి బుజ్జి పిచ్చుక ఒక చిన్న పడవలో నదిలో షికార్లు చేస్తున్నారు. వాళ్ళు చిచ్చుకాకి వంట చేసే ప్రదేశానికి దగ్గరగా వచ్చారు. బుజ్జి చూడు, మా అమ్మ చేసిన గొప్పల పొడి డబ్బా అక్కడే ఉంది. దాని వాసన చూద్దామా? వద్దురా, అత్త చూస్తే తిట్టుంది. ఏం కాదులే, కొంచెం రుచి చూసి పెట్టేద్దాం అంటూ ఆ డబ్బాని తీసుకుని పడవలోకి వచ్చాడు. ఆ పొడిని వాసన చూశారు. అది మామూలు పసుపులాగే ఉంది. ఇదేనా రహస్య పదార్థం అని నవ్వుకుంటూ అనుకోకుండా ఆ డబ్బా చేజారి నదిలో పడిపోయింది. చిన్నుకాకి భయంతో, అయ్యో, డబ్బా నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు అమ్మ నన్ను చంపేస్తుంది. ఒరే, భయపడకురా, ఆ డబ్బాలో ఏముంది? ఉత్త పసుపుడే కదా, మా ఇంట్లో చాలా ఉంది, నేను తెచ్చిస్తానులే. బుజ్జి పిచ్చుక వాళ్ళ ఇంట్లో నుండి కొంచెం పసుపు పొడిని ఒక ఆకులో తెచ్చి చిన్నుకిస్తుంది. చిన్ను ఎవరికీ తెలియకుండా ఆ పసుపు పొడిని మళ్ళీ ఆ డబ్బాలో నింపి పాత స్థానంలో పెట్టేశాడు. కాసేపటికి ఇద్దరి వంటలు పూర్తయ్యాయి. మహిగ్రద్దగారు తీర్పు చెప్పడానికి సిద్ధంగా పడవలో వచ్చారు. ముందుగా తుని పిచ్చుక వండిన చేపల పులుసును రుచి చూశారు. మహిగ్రద్ద కళ్ళు మూసుకొని, ఆహా, అద్భుతం! ఉప్పు, కారం, పులుపు అన్ని సరిగ్గా సరిపోయాయి. చేప ముక్క మెత్తగా బాగా ఉడికింది. చాలా రుచిగా ఉంది తుని, నీ చేతిలో ఏదో మాయ ఉంది. తర్వాత చిచ్చుకాకి వండిన పులుసు వంతు వచ్చింది. చిచ్చుకాకి చాలా గర్వంగా గిన్నెను మహిగ్రద్ద ముందు పెట్టింది. తినండి మహిగారు, నా గొప్పల పొడి మహిమ చూడండి. మహిగ్రద్ద ఒక్క ముక్క తిని ముఖం చిట్లించింది. ఛీ, ఏంటిది చిచ్చు? అంత పసుపు వాసన, చేపల రుచి అస్సలు తెలియడం లేదు. కూరంతా పసుపుమయంగా ఉంది. నువ్వు చేపల పులుసు వండావా లేక పసుపు కొమ్ముల పులుసు వండావా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అదేంటి, నేను గొప్పల పొడి వేశాను కదా, రుచి అద్భుతంగా రావాలే అంటూ తనే ఒక ముక్క తిని చూసింది. యాక్, ఇదేంటి ఎంత పసుపు వాసన? నా రహస్య పదార్థం ఏమైంది? అప్పుడే చిన్ను బుజ్జి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వు ఆపుకోలేకపోయారు. చిచ్చుకాకి చిన్ను వైపు కోపంగా చూస్తూ, ఒరే చిన్నుగా, ఇది నీ పనేనా? నా గొప్పల పొడిని ఏం చేశావురా? చిన్ను భయంతో జరిగిందంతా చెప్పేశాడు. అసలు విషయం తెలిసి పక్షులన్నీ గొల్లున నవ్వాయి. చిచ్చుకాకి అవమానంతో తలదించుకుంది. మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, వంటకు కావాల్సింది గొప్పల పొడులు ఆర్పాటాలు కాదు, తునిలాగా శ్రద్ధ, ప్రేమ కావాలి. ఈ పోటీలో విజేత సహనపు గట్టు నుండి తుని పిచ్చుక. పక్షులన్నీ చప్పట్లతో తునిని అభినందించాయి. చిచ్చుకాకి బాధగా, నేను ఓడిపోయాను. సరే, ఒప్పందం ప్రకారం నేను మీ అందరి బట్టలో ఉతుకుతాను. తుని పిచ్చుక నవ్వుతూ, వద్దులే చిచ్చు, ఈ పోటీ సరదా కోసం మాత్రమే. మనం ఎప్పటికీ స్నేహితులమే. నువ్వు వండిన ఈ పసుపు పులుసు కూడా నేనే తింటానులే, పర్లేదులే. రా, అందరం కలిసి భోజనం చేద్దాం. తుని పిచ్చుక పెద్ద మనసుకి అందరూ సంతోషించారు. ఆ రోజు సాయంత్రం 2 గట్ల పక్షులు కలిసి నది ఒడ్డున కూర్చొని తుని వండిన రుచికరమైన చేపల పులుసుతో భోజనం చేశాయి. చిచ్చుకాకి కూడా తన ఓటమిని మర్చిపోయి అందరితో కలిసి నవ్వుతూ గడిపింది. ఆ రోజు నుండి గొప్పల గట్టు, సహనపు గట్టు మధ్య పోటీలు ఆగిపోయాయి. స్నేహం మాత్రమే మిగిలింది. పక్షుల ఊరిలో అందరూ పేదవాళ్లే. పొలం పనులు, చిన్నపాటి కూలీ పనులు చేసుకుంటూ బ్రతికేవాళ్లు. తుని పిచ్చుక కూడా అలాగే కష్టపడుతుంది. చీకటి పడకముందే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వర్షాకాలంలో ప్రమాదమని అందరికీ భయం. ఒకరోజు తుని పిచ్చుక పక్క గ్రామంలో పని చూసుకుని పొలం గట్టున కూర్చునుంది. చీకటి పడుతోంది. ఇంకా కొంచెం పని మిగిలే ఉంది. తుని పిచ్చుక తనలో తానే, ఈ పని పూర్తి చేసి వెళ్దామా వద్దా? కరెంట్ అయితే లేదు. చీకటి పడితే పుజ్జి భయపడుతుంది. మా పెంకుటిల్లు కూలిపోకుండా ఉంటే చాలు. మహిగ్రద్దలాగా డబ్బులుంటే ఆలోచించేదాన్నే కాదు. అంతలో బుజ్జి పిచ్చుక గాలిలో ఎగురుతూ అక్కడికొచ్చింది. ఇంకా ఇక్కడే
బుజ్జి, ఈ పంట పని కొంచెం ఉంది. చిచ్చులాగా నేను అప్పులు చేసి బ్రతకలేను కదా. కొంచెంసేపు కూర్చో. సరేలేమ్మా, కానీ ఇప్పుడు చీకట్లో పని చేయకు, వర్షం కూడా మొదలవుతుంది. వారు గాలిలో ఎగురుతూ ఇంటి వైపు వెళ్తున్నారు. అప్పుడే చీకటి పూర్తిగా అలుముకుంది. మెల్లగా చినుకులు మొదలయ్యాయి. వేగం పెంచి వెళ్తూ ఉండగా బుజ్జి ఒక్కసారిగా ప్రక్కకు చూసింది. అక్కడ ఏదో పసుపు రంగులో మెరుస్తూ కనిపించింది. అమ్మా, అక్క చూడు, ఏదో మెరుస్తోంది. ఆగు బుజ్జి, ఈ చీకట్లో ఏమిటో చూద్దామండు. ఇద్దరు ఆ మెరుపు దగ్గరికి వెళ్లారు. అక్కడ పసుపు రంగులో మెరుస్తున్న ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. అమ్మా, ఇది గుమ్మడికాయ. దీనికింత మెరుపు ఎలా వచ్చింది? కూర వండుకుంటే బాగుంటుంది కదా. వర్షం కూడా ఎక్కువగా ఉంది. దీన్ని ఇంటికి తీసుకుని వెళ్దామమ్మా. తుని పిచ్చుక తన కూతురి కోరికను కాదనలేక ఆ గుమ్మడికాయను తీసుకుని ఇద్దరు కలిసి ఇంటికెళ్తారు. కాని వారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి వారికి పెద్ద షాక్ తగిలింది. ఆ పెంకుటిల్లు మొత్తం కూలిపోయింది. తుని పిచ్చుక తల పట్టుకుని బాధగా, అయ్యో నా ఇల్లు, ఇప్పుడు మన రోడ్డు మీద పడిపోయాం బుజ్జి అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడే వారికి వింత శబ్దం వినిపించింది. అది వారి చేతిలోని గుమ్మడికాయ నుండి వచ్చింది. గుమ్మడికాయ నవ్వుతూ గంభీరంగా, మాయా గుమ్మడికాయను నేను. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ కష్టాలు నాకు తెలుసు. మీరు చాలా మంచివాళ్ళు. మీకేం కావాలో అడగండి, నేను మీకు అడిగింది ఇస్తాను. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఒకరి మొహాలొకరు చూసుకుని భయపడుతూ ఉంటారు. గుమ్మడికాయ మాట్లాడమా, ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటారు. ఏంటి ఏంటి గుమ్మడికాయ, నువ్వు నిజంగా మాయ చేస్తావా? మీ మంచి మనసుకు నేను సాయం చేస్తాను. మీ ఇల్లు కూలిపోయింది కదా, మీకేం కావాలో ధైర్యంగా అడగండి. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా, గుమ్మడికాయ నిజం చెబుతోంది. గుమ్మడికాయ, మాకొక కొత్త పెద్ద ఇల్లు కావాలి. వర్షం వచ్చినా కాలొచ్చినా కదలకూడదు, కూలకూడదు. మహిగ్రద్ద కంటే గొప్ప ఇల్లు కావాలి. ఆగు బుజ్జి, అంత పెద్ద ఇల్లు ఎందుకు? చిన్న గట్టి ఇల్లు చాలు. చిన్న గట్టి ఇల్లు చాలు గుమ్మడికాయ. అది కూలకుండా ఉంటే చాలు, అంతే. మీరు చాలా మంచివాళ్ళు. నేను మీకు అద్భుతమైన ఇల్లు ఇస్తాను. ఇక చీకటిలో ఆ మాయా గుమ్మడికాయ ఒక్కసారిగా మెరిసింది. ఆ మెరుపుకు కళ్ళు చికిలిపోయేంత వెలుగొచ్చింది. చీకటి గ్రామంలో ఆ వెలుగు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కుహుబాతు పక్క వీధిలో, అయ్యో ఏంటి ఆ వెలుగు? విద్యుత్ వచ్చిందా? మన ఊర్లో కరెంటు లేదు కదా. ఇది తుని ఇంటి దగ్గరే వస్తుంది. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, తునికి ఎక్కడి నుండి ఇంత వెలుగొచ్చింది? చీకటి మాయమై గుమ్మడికాయున్న చోట అందమైన పెద్ద ఇల్లు ప్రత్యక్షమైంది. తుని పుచ్చి ఆ ఇంటిని చూసి ఆనందంతో గంతులేశారు. అబ్బా, ఈ ఇల్లు ఎంత బాగుందో! మహిగ్రద్ద కూడా తన డబ్బుతో ఇంత మంచి ఇల్లు కట్టలేదు. బుజ్జి, తొందరగా లోపలికి పద. రాత్రంతా ఈ ఇంట్లో హాయిగా పడుకుందాం. పదమ్మా, అమ్మా, ఇంట్లోకి వెళ్ళడం పద. వారు వెంటనే ఆ కొత్త ఇంట్లోకెళ్లి పడుకున్నారు. ఆ రాత్రంతా వర్షం బాగా కురిసింది. కాని ఆ ఇంటికి ఏమీ కాలేదు. తెల్లవారేసరికి వర్షం తగ్గిపోయింది. సూర్యుడు మెల్లగా బయటికొచ్చాడు. ఊర్లోని పక్షులందరూ నిద్రలేచి చూసేసరికి తుని పిచ్చుక పాత ఇంటి స్థానంలో కొత్త అందమైన ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. ఒరే పన్నుకో, చూడు చూడు, తుని అత్త ఇల్లు. రాత్రికి రాత్రి ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారు? మా అమ్మకి చెప్దాం పద. చిచ్చుకాకి చోటు చిలుక మహిగ్రద్దతో, చూడు చూడు, ఆ తుని పిచ్చుక రాత్రికి రాత్రి ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంది. ఈ నిరుపేదకు ఎక్కడి నుండి వచ్చింది? వడ్డీ వ్యాపారం కూడా చేయలేదు కదా. రహస్యం ఏంటో అడగాలి. అవును, నేను నా కిరాణా దుకాణం అమ్మినా కానీ ఇంత మంచి ఇల్లు కట్టలేను. తునికి ఏదో అదృష్టం తగిలింది. తునిని అడుగుదాం పదండి. అందరూ తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్లారు. ఏ తుని, ఈ ఇల్లేంటి? రాత్రికి రాత్రి ఎలా వచ్చింది? అయ్యో చిచ్చు, అలా మాట్లాడుకు. ఇది మాయ గుమ్మడికాయ ఇచ్చింది. మా చిన్న ఇల్లు కూలిపోయింది, అందుకే అది మాకు సహాయం చేసింది. అవును, మేం పొలం నుంచి వస్తుంటే ఒక మెరిసే గుమ్మడికాయ దొరికింది. అది మాకు ఈ ఇల్లు ఇచ్చింది. మాయ గుమ్మడికాయనా? నిజంగానా? నాకు నమ్మశక్యంగా లేదు. ఒకసారి ఆ గుమ్మడికాయను చూపించు. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. తుని లోపలికెళ్లి గుమ్మడికాయ కోసం చూసింది. కాని అక్కడ గుమ్మడికాయ లేదు. గుమ్మడికాయ బదులు ఒక పెట్టె నిండా నగలు, బంగారం ఉంది. అది చూసి తుని పుచ్చి మళ్ళీ ఆశ్చర్యపోయారు. బుజ్జి చూడు, గుమ్మడికాయ మాయమైంది, కాని ఇదిగో బంగారం. అమ్మా, గుమ్మడికాయ
చాలా మంచిది. ఇల్లిచ్చి మళ్ళీ బంగారం కూడా ఇచ్చింది. చిచ్చుకాకి కన్ను పడకుండా దాచేద్దాం. ఈ బంగారం చూస్తే చిచ్చు అట్టికి జ్వరం వస్తుంది. తుని పిచ్చుక బయటకొచ్చి జరిగింది చెప్పింది. స్నేహితులరా, గుమ్మడికాయ లేదు కాని అది మాకు బదులుగా ఈ పెట్టె నిండా బంగారం ఇచ్చింది. బద్ధకం లేకుండా పనిచేసే వాళ్లకు మాయా గుమ్మడికాయ సహాయం చేస్తుంది. చిచ్చుకాకి బంగారాన్ని చూసి ఆశగా, అమ్మా బంగారం నాకొంచెం ఇవ్వుతుని. తుని, నువ్వు చాలా మంచిదానివి కాబట్టి నీకిచ్చింది. చిచ్చు, నువ్వు పిసినారి కాకిలా ఎప్పుడూ ఖర్చు చెయ్యవు కదా. తుని పిచ్చుక కష్టాలు పడ్డ ఆ ఊరి పేద పక్షుల మొహాలు చూసింది. ఆమె మనసు కరిగిపోయింది. లేదు స్నేహితులారా, ఈ బంగారం నా ఒక్కదానిది కాదు. మనమందరం కష్టపడదాం. ఈ బంగారం ఊరిలోని పేదవాళ్ళందరికీ పంచి పెడతాను. మనమందరం సంతోషంగా ఉండాలి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చిన్నుతో, తుని పిచ్చుక ఎంత గొప్పదో చూడు, అంత బంగారం ఇచ్చేస్తుంది. తుని, నీ మంచి మనసుకు జోహార్లు. అందుకే మాయా గుమ్మడికాయ నీకు సాయం చేసింది. చిచ్చు చూడు, తుని ఎంత మంచిదో. తుని, నువ్వు మా ఊరి దేవతవి. నీలాంటి మంచి మనసు మాకు కూడా కావాలి. చిన్ను బన్ను కూడా తునిలాగే మంచి మనసుతో ఉండాలి. అవునవును, ఈ బంగారం చూసి మన ఊరి చీకటి పోయి వెలుగు రావాలి. తుని పిచ్చుక ఆ బంగారాన్ని ఊర్లోని పేద పక్షులందరికీ పంచిపెట్టింది. అందరూ ఆనందంతో గంతలేశారు. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఆ మాయా ఇల్లులో సంతోషంగా జీవించారు. అమ్మో, తుని అత్త బంగారం ఇచ్చింది కదా, నాకు కొత్త పలక కొనుక్కుంటాను. బాగా చదువుతాను. నాకు కొత్త బట్టలు కావాలి, వర్షంలో కూడా తడవనివి. అయ్యో పిల్లలారా, ఆ బంగారం అంతా ఇచ్చేసింది. ఇప్పుడు మనం కష్టపడాలి. కానీ తుని మంచి మనసు చూసి నాకు కూడా మంచి మనసు వచ్చింది. అందరూ సంతోషంగా ఉండండి. చిచ్చు, నువ్వు కూడా మాయా గుమ్మడికాయ ఇచ్చింది అనుకుని మంచి వ్యాపారం మొదలుపెట్టు. ఈ విధంగా తుని పిచ్చుక మంచి మనసు వల్ల మాయా గుమ్మడికాయ వారికి అదృష్టాన్నిచ్చింది. ఆ అదృష్టం ఆ ఊర్లోని పేద పక్షులందరి జీవితాలను మార్చింది. తుని ఎప్పుడూ గొప్పలకు పోకుండా అందర్నీ సమానంగా చూసి ఊరి దేవతగా మారింది.